నమస్కారం. బై బై వినాయక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ వినాయక నవరాత్రులు ఎంతో ఉత్సాహంగా కోలాహలంగా జరుపుకున్నాం, ప్రార్థించాం. మరి అన్నమయ్య కీర్తనలకు మరి తన గానం ద్వారా జీవం పోస్తున్నటువంటి ప్రముఖ అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ శోభారాజు గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. గణపతి తత్వం ఏం చెబుతోంది, ముఖ్యంగా ఈ గణపతి ఈ వినాయక నవరాత్రులు ఎందుకు ఇంత ఉత్సవంగా జరుపుకుంటున్నాం, ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు తన కీర్తనలు కూడా మనం ఆస్వాదిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మరి గణపతి తత్వం ఏం చెబుతోంది, ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రులు ఎందుకింత ఉత్సవంగా జరుపుకుంటామండి? గణపతి మంత్రం మనం ఆలోచన చేస్తే ఋగ్వేదంలో ఉంది. ఆ మంత్రం నేను ఒకసారి చదవనా? సరే. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఈ మంత్రాన్ని ఒకసారి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే, గణపతిని యజ్ఞ వాటికకి ఆహ్వానిస్తున్న మంత్రంగా అనిపిస్తుంది. గణపతి హోమం చేస్తాం కదా, అప్పుడు స్వామిని మొదటిసారిగా ఆహ్వానిస్తున్న సందర్భం కనిపిస్తుంది. రెండోది, ఆయననేమని చెబుతున్నారంటే, నువ్వు కవులు, పండితులు, గాయకులు, ఇటువంటి మేధావి వర్గం అంటారు కదా, వాళ్ళలో ఉన్న ప్రజ్ఞ నీవు, వాళ్ళలో ఉన్న కళ నీవు, వాళ్ళలో ఉన్న విద్వత్తు నీవు అంటున్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం. భగవంతుడు అనంటే మన పరిమితమైన మనసుకి ఒక ఆకారం కావాలి చూడటానికి. అసలు స్వరూపం ఏంటి భగవంతుడిది? అనంత స్వరూపం. అంటే అంతటా వ్యాపించి ఉన్న ఒక మహత్తరమైన శక్తి. ప్రతి చోట ఉన్నాడు, అణు అణువులో ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎటు చూసినా ఉన్నాడు. ప్రతి చోట ఉన్న స్వామిని మనం పరిమితమైన మనసుతో ఈ చర్మచక్షులతో చూద్దామంటే కనపడడు. ఆ కనపడడానికి ఒక ఆకారాన్ని నియమించుకుంటాం. ఈ గణపతిని ఈ మంత్రంలో ఆ బ్రహ్మాండ స్వరూపాన్ని మనం గణపతి స్వరూపంగా ఆరాధిస్తున్నాం అన్నట్టు చెప్తున్నారన్నమాట. రెండోది, ఈ స్తుతిని విని నువ్వు ఈ యజ్ఞ వాటికకు దయచేయి స్వామి కరుణతో, ఇవన్నీ ఈ యజ్ఞ హవిస్సులు నీకు అర్పిస్తున్నాము. ఇలా ఉంది మంత్రం. అంటే ఋగ్వేదం అనంటే మామూలుగా ప్రతి మతం ఎప్పుడు ప్రారంభమైందో ఒక కాలం మనం నిర్ణయం చేసి చెప్పగలుగుతాం. వేదం ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పలేరు. వేదం అనాది కదా. వాటికి శృతులు అని పేరు. అంటే మహాయోగులు భగవతత్వాన్ని తెలుసుకోవాలి అని మనసారా కూర్చుని తపస్సు చేసినప్పుడు వాళ్లకు వినపడ్డ సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు శృతులు. అంటే వేదాలు వినబడ్డవి, అవి వ్రాయబడలేదు. తర్వాత అవి మనకి అందుబాటులోకి వచ్చారు. ఈ యోగులు, ఋషులు వాళ్ళ ఫలితంగా మనకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ వేదాల్లో ఈ గణపతి స్తుతి ఋగ్వేదంలో ఉంది కాబట్టి అంత ప్రాచీనమైన భగవత్ స్వరూపం అది. అంటే అనాదిగా ఉన్న స్వరూపం. ఆ స్వరూపాన్ని, ఆ తత్వము అని అంటే గాణపత్యం అని ఒక మత సాంప్రదాయం ఉంది. హైందవ మతంలో గాణపత్యం అని, ఇప్పుడు శైవిజం, వైష్ణవిజం ఇలా అంటారు కదా, వైష్ణవం, శైవం, అలాగే గాణపత్యం. అంటే మరి ఇవన్నీ విభిన్న మతాలా అంటే విభిన్న మతాలు కాదు. ఒకళ్ళనొకళ్ళు
అభినందించుకుంటూ ప్రోత్సహించుకుంటూ సమాంతరంగా సాగిపోయేవి, సమన్వయంతో సాగిపోయేవి. ఒక గమ్యాన్ని చేరుకోవటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కదా, అలాగా భగవంతుణ్ణి చేరుకోవడానికి గాణపత్యం ఒక విశిష్టమైన మార్గం. గణపతి తత్వం అనంటే నేను ఆలోచన చేస్తే నాకు తోచే విషయం చాలా సామాన్యమైన వస్తువులకి ప్రీతి చెందేవాడు గణపతి. అవునా? చూడండి, మనం పెద్ద పెద్దగా నిలువు దోపిళ్ళి ఇవ్వక్కర్లా స్వామికి, ఇవేవో ఇవ్వక్కర్లే. మీరు చిన్న ఒక ఆకు పెడితే సంతోషం ఆయనకి, ఒక పుష్పం పెడితే సంతోషం ఆయనకి. పత్రి న్యాచురల్గా మనకి సహజంగా ప్రకృతిలో దొరికే ఆకులు అలములు అవి తెచ్చి ఆయనకు పెడితే ఎంత పెడితే అంత సంతోషం. అంటే పూజ చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకృతి ప్రియుడు గణపతి. అంటే మనకేం చెప్తున్నాడు? మీరు కూడా ప్రకృతిని ఆరాధించండి, ఇష్టపడండి. ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టేయడానికి చెట్లను నరికేయకండి. ఆ చెట్లు నాకు చాలా ఇష్టం, నేను వాటి మధ్య ఉంటాను. ఇలాగా ప్రకృతి సహజమైన వస్తువులకి ఆనందపడేవాడు గణపతి. అలాగే తత్వం అని అడిగారు కాబట్టి చాలా విశదంగా ఆన్సర్ వస్తుంది. నేను తర్వాత చెప్తాను కొన్ని విషయాలు. స్వరంతో ఎన్నో అన్నమయ కీర్తనలు స్మరించారు. మరి ఈరోజు గణపతి ఉత్సవం ఎంతో ఉత్సవంగా జరుపుకుంటున్న వేళ మరి గణపతికి సంబంధించిన ఒక కీర్తన శ్లోకం వినిపించింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ఏకదం తముపాస్మహే. గణపతి నీవే గతి, గణపతి నీవే గతి. విఘ్నములు తొలగ విజయములు కలుగ ఇహ పరములని వరములను సగా గణపతి నీవే గతి. విఘ్నములు తొలగ విజయములు కలుగ ఇహ పరములని వరములను సగా గణపతి నీవే గతి. మానవ కోటి ముకోటి దేవతలు ఆది పూజలు అనాదిగా నీకు సల్పిడయా కల్పతరువ నా వందనము అందుకోవా. మానవ కోటి ముకోటి దేవతలు ఆది పూజలు అనాదిగా నీకు సల్పిడయా కల్పతరువ నా వందనము అందుకోవా. కరుణించి ప్రోచి తరుణోపాయ
పాయము చూపగరాధ శ్రీ గణనాథ కరుణించి బ్రోచి తరుణోపాయము చూపగరాధ శ్రీ గణనాథ గణపతి నీవే గతి విఘ్నములు తొలగ విజయములు కలుగ ఇహ పరముల నీవరములను సగా గణపతి నీవే గతి విమల మనసనే విరులమాలను అలంకారముగా అర్పించేము సడలని భక్తితో కుడుములు చేసి నైవేద్యముగా అందించేము విమల మనసనే విరులమాలను అలంకారముగా అందించేము సడలని భక్తితో కుడుములు చేసి నైవేద్యముగా అందించేము నా ప్రతి మాట నీ స్తుతి కాగా మనసు కరిగి కరివదనారా లంబోదర మోషికమును ఎక్కి ఆలసించక వేగమిరారా సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక శ్రీ గణనాయక శ్రీ వరదాయక మోక్ష ప్రదాయక మోహ భంజక జై బోలో గణేష్ మహారాజ్ కి ఆ బ్రహ్మాండమునికి మరి గానంతో చాలా కీర్తించారు, అర్చించారు. మరి ప్రార్థించడంతో ఎంతో ముఖ్యమో మరి గానంతో కూడా అంతగా ప్రార్థించడం అనేది మీ గానంతో తెలిసింది. మరి ఇంత అందమైన పాటలు మరి అతని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవము ఇంతగా ప్రాచుర్యంలోకి రావడానికి ఏమేం కారణాలు అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఆయన ఆది దైవం కావడం. చూడండి, ఏ దేవతా ప్రార్థన చేయాలనుకున్నా కూడా మొట్టమొదట గణపతి ప్రార్థన చేస్తాం. ఏ హోమం చేయాలనుకున్నా మొట్టమొదట గణపతి ప్రార్థన ఆదిదేవుడు అంటాం. విష్ణు సహస్రనామం, ఆయన విష్ణుని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అది ఎలా మొదలవుతుంది? శుక్లాంబరధరం విష్ణుమనే మొదలవుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక చిన్న కీర్తన విందామండి. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణాసాగర కరివదన లంబోదర లకుమికర. ఇది తొలి గీతం కదా.
అది గణపతి మీదే ఉంటుంది. అలాగా ఏదైనా కూడా మనం గణపతి ప్రార్థనతోటే ప్రారంభిస్తాం. అయితే ప్రతి దేవతకి ఒక బీజాక్షరం ఉంటుంది, ఒక శబ్ద స్వరూపం ఉంటుంది. అది గణపతికి గమ్ అన్న బీజాక్షరం. మీకు తెలుసు కదా, లక్ష్మికి శ్రీం అని, సరస్వతికి ఆయిం అని, కృష్ణుడికి క్లీం అని, ఇలా రకరకాల బీజాక్షరాలు ఒక్కొక్క దేవతకు ఉంటాయి. ఈ మనం ఇప్పుడు ప్రస్తావించుకుంటున్న దేవతామూర్తి గణపతికి గమ్ అన్న బీజాక్షరం ముఖ్యం. అది ఆధారం చేసుకుని నేను చేసిన ఒక కీర్తన పాడి వినిపిస్తాను. మీ స్వీయ రచనలో నుంచి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. నమో నమో గణనాథ, నమో 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 గణనాథ, నమో 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 వరదాత, నమో 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 గణనాథ, నమో 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 వరదాత, నమో 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 గణనాథ, నమో. తొలి వందనము చేసేద దినము, ఒసగుము శుభము ఇహము పరము. తొలి వందనము చేసేద దినము, ఒసగుము శుభము ఇహము పరము. పరమ పావనము గణేశ నామము తలచిన జయము ఇది నిజము. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. పరమ పావనము గణేశ నామము తలచిన జయము ఇది నిజము. పరమ పావనము గణేశ నామము తలచిన జయము ఇది నిజము. నమో నమో గణనాథ, నమో 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 వరదాత, నమో 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 గణనాథ, నమో. నిమజ్జనోత్సవం అసలు గణపతికి ఎందుకు జరపాలి, మరి శాస్త్రాలు ఏం చెబుతోంది? పెద్ద పెద్ద గణపతులు అందరూ తయారు చేస్తారు కదా. అందరూ వీధికి ఒక గణపతి పెట్టి మనం ప్రార్థనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. చేసినప్పుడు మరి ఆ గణపతికి నిరంతరం ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత నైవేద్యం పెట్టాలి మామూలుగా, అంతే కదా. అవును. లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా తింటారని మామూలుగా సామాన్యమైన ఆలోచన. ఎంత పెద్ద విగ్రహానికి అంత నైవేద్య నివేదన జరగాలి. మరి అలా చేయగలమా?
అందుకని ఆ శక్తిని ఆవాహన చేసుకుంటాం. ఏదైనా కూడా ఏ మూర్తిని కూడా మనం యజ్ఞంలో కూడా గణపతిని పెట్టినప్పుడు ఆవాహన చేస్తాం, నవగ్రహాలను ఆవాహన చేస్తాం. ఆ పూజ అయిపోగానే మళ్ళీ విసర్జన, వాళ్ళని ఉద్వాసన చెప్తాం, వాళ్ళకి ఉద్వాసన చెప్పి వాళ్ళను పంపించేస్తాం. అలాగే ఈ గణపతిని కూడా నవరాత్రులు ఆరాధన చేసి గంగలో కలపడం ఏమిటంటే ఆ శక్తిని ఏ శక్తిని అయితే మనం ఆవాహన చేశామో ఆహ్వానించామో అది ప్రకృతిలోనే నిండి ఉంటుంది. నీళ్లలో కలుస్తోందనంటే ఆ నీళ్లు మళ్ళీ మనం తాగుతామో లేదా ప్రకృతి మన చుట్టూతానే ఉంటుంది కాబట్టి అది ప్రకృతిలోనే కలిసిపోతుంది ఆ శక్తి. రెండోది అది సజీవంగా మనము ప్రాణప్రతిష్ఠ చేయడమో లేదా ఆవాహన చేయడమో చేసి మనం పూజ చేస్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని తగినంత షోడశోపచార పూజలు జరగాలి. అంటే అందులో ప్రాణం ఉన్నట్టు లెక్క. అది చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికీ ఉండవు. ఎంతవరకు పూజ చేస్తామో అది చేసి మళ్ళీ కలిపేస్తాం అన్నమాట. అమ్మ, చివరిగా ముగించే ముందు మరొక మంచి సంకీర్తనతో ముగించాం. ఓం మహాగణపతయే నమః. శ్రీ సాయి గణపతయే నమః. 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 విఘ్నహరణ సాయి గజానన. విద్యాదాయక ప్రశాంతి సదన. 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 సిద్ధి బుద్ధి ప్రదాయక సాయి క్షేమంకర లాభంకర సాయి. ప్రదాయక సాయి క్షేమంకర లాభంకర సాయి. ఓం మహాగణపతయే నమః. శ్రీ సాయి గణపతయే నమః. గణపతయే నమః. శ్రీ సాయి గణపతయే నమః. ప్రణవ స్వరూపా ప్రేమ ప్రదీపా పత్తిపురీశ సాయి గణేశ. ప్రణవ స్వరూపా ప్రేమ ప్రదీపా పత్తిపురీశ సాయి గణేశ. మీరు ఆలపించిన గానామృతం, మీ శిష్య బృందం పాడిన పాటలతో మరి వినాయకుడిని ఆహ్వానం చేసుకున్నంతగా మరి ఆ భావన కలిగింది. మా ప్రేక్షకుల్ని అలరించారు. మీకు మనస్ఫూర్తిగా వనితా టీవీ ప్రేక్షకుల నుంచి మా నుంచి ధన్యవాదాలు చెప్తున్నామండి. మీకు కూడా ధన్యవాదాలండి. చూశారు కదా, మరి ఇది ఇవాల్టి కార్యక్రమం. నిమజ్జనోత్సవంలో ఎటువంటి అపశృతికి తావివ్వకుండా కార్యక్రమాలు ముగించుకోవాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.